ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గగన్ నెక్లెస్ని చేతిలో పట్టుకొని భూమి దగ్గరికి వచ్చి ఈ ఇంటినైనా కళ్యాణ మండపమే అనుకుంటాడో శ్మశానం అనుకుంటాడో నాకు అనవసరం. వీళ్ళ అనుమానం తీర్చడం కోసం అయినా ఈ నెక్లెస్ని మెడలో వేసి నేను తీసుకువెళ్తాను అని గగన్ నెక్లెస్ పట్టుకొని భూమి దగ్గరికి వచ్చి నిల్చొని ఉంటాడు. గగన్ అలా నెక్లెస్ పట్టుకొని వచ్చి భూమికి మరింత దగ్గరగా నిల్చొని ఉండటంతో భూమి తలదించుకొని ఏడుస్తూ ఉంటుంది. గగన్ ఆ నెక్లెస్ని భూమి మెడలో వేయబోతూ ఉంటే భూమి కళ్ళు మూసుకుంటుంది. అయితే గగన్ మళ్ళీ నెక్లెస్ని వెళ్తూ ఉంటే వెంటనే భూమి తన చేతిని అడ్డు పెడుతుంది. దాంతో గగన్ శారద పూర్ణి షాకింగ్గా చూస్తూ ఉంటే జర్రి శరత్చంద్ర మాత్రం సంతోషపడుతూ చూస్తూ ఉంటారు. అప్పటికి గగన్ మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు అని భూమి చేతుల్ని అడ్డుపెట్టి కూడా ఉంటాడు. వెంటనే భూమి గగన్ని వెనక్కి తోసిపడేసి గగన్ చేతిలో ఉన్న నెక్లెస్ని తన చేతిలోకి లాక్కొని నెక్లెస్ని విసిరి నేలకు కొట్టేస్తూ ఉంటుంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఎప్పుడైనా మీతో చెప్పానా అని భూమి నిలదీస్తూ ఉండటంతో గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడు గగన్ చాలా బాధపడుతూ కళ్ళ నిండా కళ్ళు ఇస్తూ ఉంటాడు. అన్నం పెట్టామన్న అధికారంతో రమ్మంటే తల వంచుకొని మీకు భార్యగానో మీకు కోడలిగానో మీ వదినగానో నేను రాలేను అనే భూమి అరుస్తూ చెబుతూ ఉంటుంది. నాకు కూడా ఒక మనసు ఉంటుంది కదా అని భూమి ఏడుస్తూ చెబుతూ ఉంటే గగన్ శారద పూర్ణి చాలా బాధపడుతూ ప్రసాద్ కూడా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. ఇక చెర్రీ చాలా చాలా సంతోషంగా అలా చూస్తూ ఉంటే శరత్చంద్ర మరింత సంతోషంగా చూస్తూ ఉంటాడు. భూమి గగన్ నన్ను ప్రేమించడం లేదు, అయితే నా ప్రేమ గెలిచింది అన్నట్టుగా నేను భూమిని పెళ్లి చేసుకున్నాను అన్నట్టుగా చాలా సంతోషం